దుర్మార్గంగా ఒక ఆడబిడ్డ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిరని చెప్పి కేటీఆర్ గారు పోలీసులను ఉద్దేశించి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడితే మొట్టమొదటిసారిగా పోలీసులు ఒక పొలిటీషియను ఒక రాజకీయ పార్టీ నాయకులు రియాక్ట్ అయినట్టుగా నేను ఒక పెద్ద స్టేట్మెంటు వాళ్ళు రిలీజ్ చేసింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్హెచ్ఓ. వాళ్ళు ఏం చేస్తారు, లేదు వాళ్ళు ఏమంటారంటే దీంట్లో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్లో లేదు మేము గొల్లు శ్వేత గారి మీద, గొల్లు శ్రీనివాస్ యాదవ్ గారి సతీమణి మీద మా అటెంప్ట్ మర్డర్ కేసు మేము పెట్టలేమని చెప్పి వాళ్ళు అంటారు. ఇది 16వ తేదీ నాడు పోలీసులు పోలీస్ స్టేషన్కు వచ్చి విచారణకు సంబంధించి హాజరు కావాలని చెప్పి ఇచ్చినటువంటి నోటీస్ ఆఫ్ అపియరెన్స్ గొల్లు శ్వేత గారికి. దీంట్లో చాలా క్లియర్గా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇన్ కంప్లైంట్స్ విత్ ద ఆర్డర్స్ ఆఫ్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ so and so date, a notice under section 35(3) BNSS was issued to you on 14/7/2025 in connection with crime number 441/2025 registered at Jubilee Hills Police Station under sections 331 subsection 5, 331 subsection 7, 1095 subsection 1 ఇంకా చాలా సెక్షన్స్ దీంట్లో ఉన్నాయి, అపియరెన్స్ నోటీస్లో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు నిన్న రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్లోనేమో clarification on allegations made by Sri K.T. Ramarao, MLA Sircilla and BRS Working President regarding police action on FIR number 441/2025 Jubilee Hills Police Station అని చెప్పి వాళ్ళు ఒక క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి క్లారిఫికేషన్లో కూడా చాలా క్లియర్గా 238 BNS was invoked against Srimati Shweta. No attempt to murder charges have been applied against Srimati Shweta as she was not present at the scene of the offence and had no direct role in the act of violence అని చెప్పి నిన్న రిలీజ్ చేసినటువంటి దాంట్లోనేమో ఈ రకంగా చెప్పారు స్టేట్మెంట్. వాళ్ళు ఇచ్చినటువంటి నోటీస్ ఫర్ అపియరెన్స్ దాంట్లోనేమో చాలా క్లియర్గా ఈ సెక్షన్స్ మెన్షన్ చేస్తూ చెప్పినారు. మరి 109 సెక్షన్ ఇది భారతీయ న్యాయ సంహిత 2023 బుక్. దీంట్లో చాలా క్లియర్గా 109 సెక్షన్ ఏంటంటే అటెంప్ట్ టు మర్డర్. గతంలో ఇండియన్ పోలీస్ కోడ్ 1860 యాక్ట్ ప్రకారం అప్పుడు 307 సెక్షన్ ఉండే. ఇప్పుడు ఈ భారతీయ న్యాయ సంహిత 2023 వచ్చిన తర్వాత 109 సెక్షన్ అటెంప్ట్ టు మర్డర్గా మార్చబడ్డది. దీంట్లో 109 సబ్సెక్షన్ 1 అది కూడా చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే అటెంప్ట్ టు మర్డర్ అనేది చాలా క్లియర్గా చెప్తుంది. దీంట్లో డిఫైన్ చేసినటువంటిది కూడా అదే, whoever does any act which such intention or knowledge and under such circumstances that if he by that act caused death he would be guilty of murder shall be punished with imprisonment of either description for a term which may extend to 10 years and shall also be liable to fine, and if hurt is caused to any person by such act the offender shall be liable either to imprisonment for life or to such punishment as is herein before mentioned అని చాలా క్లియర్గా బిఎన్ఎస్ఎస్ 2023కి సంబంధించి ఇంత క్లియర్గా ఉంది. వాస్తవాలేమో ఈ రకంగా ఉంటాయి. హైదరాబాద్ సిటీ పోలీసులు కానీ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎస్హెచ్ఓ కానీ దుర్మార్గంగా ప్రజలను కానీ మీడియాని కానీ తప్పుతో పట్టించే విధంగా వారు రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్ ఏమో ఆ రకంగా ఉంది. అందుకనే మేము మళ్ళీ కోరుతూ ఉన్నాం, తెలంగాణ ప్రజలారా ఆలోచించండి, అర్థం చేసుకోండి. రాష్ట్రంలో జరుగుతున్నది ప్రజాపాలన కాదు, దుర్మార్గపు పాలన. రాష్ట్రంలో నడుస్తున్నది ఇందిరమ్మ పాలన కాదు, రాష్ట్రంలో నడుస్తున్నది ఎమర్జెన్సీ పాలన. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏ శాఖ కూడా పనిచేస్తలే, కేవలం పోలీసు శాఖ పనిచేస్తూ ఉంది. దానికి కారణం హోంమంత్రిగా ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర పార్టీల నాయకుల మీద, కార్యకర్తల మీద తన ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వారిని భయపెట్టే విధంగా, వారి గుర్తులు అణిచివేసే విధంగా ఒక రాక్షస రాజ్యాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో పోలీసులను అడ్డం పెట్టుకుని నడిపిస్తున్నటువంటి తీరును తెలంగాణ ప్రజలు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇదే రేవంత్ రెడ్డి ఆనాటి రోజులు తీసుకొస్తా అనంటే మేమేమో అనుకున్నాం,
తెలంగాణలో 10 సంవత్సరాల మా పాలనలో ఎక్కడ కూడా ప్రజలు సంక్షేమం అభివృద్ధి తప్ప ఇంకో విషయం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. అంత మంచి పరిపాలన నడిపించినాం. ఆనాటి రోజులు తీసుకొస్తా అంటే సమైక్యాంధ్ర పాలనలో అప్పటి ప్రభుత్వాలు, అప్పటి పోలీసులు, అప్పటి పాలక వర్గాలు ఏ రకంగా తెలంగాణ ఉద్యమకారుల మీద దుర్మార్గంగా లాఠీచార్జీలు చేసిర్రో, దుర్మార్గంగా అక్రమ కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించిర్రో, ఏ రకంగా ఆనాడు మా గొంతులు నొక్కాలని అప్పటి పోలీసులు, అప్పటి పాలక వర్గం ప్రవర్తించిందో ఇవాళ మళ్ళీ ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఇవాళ ఆనాటి రోజులను తీసుకొచ్చిండు. జరిగినటువంటి సంఘటనకు ఎలాంటి సంబంధం లేని గెలు శ్రీనివాస్ యాదవ్ గారి సతీమణి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి క్లియర్గా అపియరెన్స్ నోటీస్లో అన్ని సెక్షన్స్ మెన్షన్ చేస్తూ మళ్ళీ మా కేటీఆర్ గారు మేమంతా ప్రశ్నించగానే లేదు అటువంటిది ఏమీ లేదు అని చెప్పి మళ్ళీ దుర్మార్గంగా పోలీసులు ఈ రకంగా విడుదల చేయడం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంతకన్నా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి చర్య ఇంకోటి లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ నేను ఒకటే పోలీస్ శాఖను కోరుతా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ ప్రభుత్వానికి కొమ్ముగాసే విధంగా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఒక ప్రైవేట్ సైన్యంలాగా మీరు పనిచేస్తున్నటువంటి తీరు వల్ల రాష్ట్రంలో అర్థమవుతూ ఉంది ప్రజానికి మొత్తానికి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో మా వాళ్ళని ఎంతమంది కార్యకర్తలను హత్య చేసింది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొల్లాపూర్ నుంచి మొదలుకొని ఆదిలాబాద్ దాకా, అదేవిధంగా ఈ చోట్ల దాడులు. మా హరీష్ రావు గారి నేతృత్వంలో ఖమ్మంలో వరదలు వస్తే మాజీ మంత్రులు ఎమ్మెల్యేల బృందం పోతే అక్కడ దాడి జరుగుతుంది. అంబర్పేట నియోజకవర్గంలో మూసీ ప్రక్షాళన పేరిట హైడ్రా పేరిట పేదల ఇల్లు కూలగొడుతుంటే ఆ పేదలకు ధైర్యాన్ని ఇవ్వడానికి అండగా నిలబడడానికి మా కేటీఆర్ గారు పోతే అక్కడ కేటీఆర్ గారి కాన్వాయ్ మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం. సిద్దిపేటలో హరీష్ రావు గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి, మల్కాజ్గిరిలో మా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారి మీద, అదేవిధంగా అక్కడ మా నాయకుల మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల దాడులు, చంపడాలు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కార్యకర్తల మీద కేసులు, వాళ్ళని జైళ్లలో నిర్బంధించడాలు. అదేవిధంగా మా విద్యార్థి విభాగం, మా యూత్ నాయకులు ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిరసన కార్యక్రమాలకు దిగితే వీళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం. ఇంకా దుర్మార్గంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ప్రశ్నిస్తూ నిరసనగా ఒక దిష్టి బొమ్మ దగ్ధం చేస్తుంటే తెలంగాణ భవన్ ముందు మా వాళ్ళ మీద అక్రమ కేసు. ఇదే తెలంగాణ భవన్ మా పార్టీ ఆఫీసు, బీఆర్ఎస్ పార్టీ హెడ్ క్వార్టర్స్. దీని లోపలికి కూడా పోలీసులు వచ్చి దుర్మార్గంగా దేశంలో ఎక్కడ లేని విధంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో చూసేది. స్వాతంత్రోద్యమం నడిచే రోజుల్లో ఆనాడు స్వాతంత్ర ఉద్యమకారులు ఏ రాజకీయ పార్టీ కార్యాలయంలో తలదాచుకున్నా ఆ రాజకీయ పార్టీ కార్యాలయాల మీద, ఏ పత్రికా కార్యాలయాల్లో తలదాచుకున్నా ఆ పత్రికా కార్యాలయాల మీద బ్రిటిష్ సైనికులు ఎట్లా దాడి చేసేదో మొన్న తెలంగాణ భవన్ మీద కూడా ఆ రకంగా పోలీసులు లోపలికి వచ్చి దాడి చేసేటటువంటి ప్రయత్నం. అంతేకాకుండా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు, కోకొల్లలు. ఈ 20 నెలల కాలంలో పోలీసుల దాష్టికాలు, దుర్మార్గాలు, అక్రమాలు ఈ ప్రభుత్వానికి వంతపాడుతూ, ఈ ప్రభుత్వానికి ఒక రకంగా ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తూ ఇవాళ ప్రతిపక్ష పార్టీల నాయకుల, కార్యకర్తల గొంతు నొక్కేటటువంటి దుర్మార్గ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి లేదు. ఆనాడు మీరు మాట్లాడారు, గతంలో మా ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఇట్లా కేసులు పెడతారా, అట్లా కేసులు పెడతారా, ఇదా అదా అని చెప్పి మాట్లాడారు. మేము ఇట్లా చేయలే. ఆనాడు ట్రాన్స్పరెంట్గా పోలీసు వ్యవస్థ పారదర్శకంగా పనిచేసేటటువంటి పరిస్థితులు ఆనాడు ఉండే. ఎక్కడ కూడా ప్రభుత్వపరమైనటువంటి జోక్యాలు మేము చేసుకోలేదు. లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా మెయింటైన్ చేయబడ్డది. ఆనాడు వేలాది ఇన్నోవా వాహనాలు ఇచ్చినాం, ప్రతి పోలీస్ స్టేషన్కి ఇంత ఖర్చు అని స్టేషనరీ ఖర్చులు ఇచ్చినాం, హోంగార్డుల అలవెన్సులు పెంచినాం, పోలీసుల జీతాలు పెంచినాం, వాళ్ళ జీవితాలకు భద్రత కల్పించేటటువంటి ప్రయత్నం చేసి శాంతి భద్రతలు అద్భుతంగా తెలంగాణలో నడిచే విధంగా, శాంతి భద్రతలు మంచిగా ఉంటేనే తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, తెలంగాణ ప్రశాంతంగా ఉంటుంది, తద్వారా స్టేట్ యొక్క జిఎస్డిపి పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది, ఇంకా పెద్ద ఎత్తున ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తారు హైదరాబాద్కి అని చెప్పి ఆనాడు మేము ఆ రకంగా పనిచేస్తాం. తెలంగాణ భవన్ పక్కన ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా లండన్లో, సింగపూర్లో, అమెరికాలో ఉన్నట్టుగా ఇక్కడ కట్టి మొత్తం ఒక అధునాతనమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చి చీమ చిటుక్కుమన్న తెలంగాణలో పోలీసులకు తెలిసేటట్టుగా ఆ రకమైనటువంటి పరిపాలన మేము చేసినాం. మీలాగా ప్రతిపక్షాల నాయకుల కార్ల మీద దాడులు, ప్రతిపక్ష నాయకుల్ని చంపడాలు,
దానికి పోలీసులు సహకరించడాలు, ఈ రకంగా ఇళ్లలో ఉండే ఆడోళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడాలు, సోషల్ మీడియా కార్యకర్తలకు ఫోన్లు చేసి పోలీసులే నువ్వు ఎందుకు పెడుతున్నావో ఆ పోస్ట్ అని బెదిరించేటటువంటి పరిస్థితులు ఆనాడు లేకుండే. మేము ఆనాడు ఆ రకంగా పనిచేసి ఉంటే ఇవాళ మీరు ఇట్లా ఉండకపోయేది. కానీ ఎన్నడూ కూడా మేము ప్రభుత్వ పరంగా జోక్యం చేసుకోకుండా పారదర్శకంగా పోలీసు వ్యవస్థను నడిపించినాం. కాబట్టి ఎన్నో అవార్డులు వచ్చినాయి కదా, షీ టీమ్స్ పెట్టినాం. అదేవిధంగా ఎన్నో కొత్త కొత్త మార్పులు చేర్పులు తీసుకొచ్చి అద్భుతమైనటువంటి అధునాతన పోలీసు వ్యవస్థను, పారదర్శకమైనటువంటి పోలీసు వ్యవస్థను మేము తీసుకొస్తే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా మారిపోయింది. నేను పోలీసులను కూడా కోరుతా ఉన్నా, ఇవాళ రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి, హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎన్ని దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గంజా ఎట్లా పెట్టయిపోయింది. అసలు దేని మీద మీ దృష్టి ఉంది? బీఆర్ఎస్ వాళ్ళ మీదనేనా మీ దృష్టి? మీరు పెట్టాల్సిన శ్రద్ధ దేని మీద? ప్రశాంతంగా ఉండాల్సినటువంటి తెలంగాణలో ఈ హత్యలేంది, ఈ దారుణాలేంది, ఈ దొంగతనాలేంది, ఈ గంజాయి స్వైర విహారం ఏంది, వీటి మీద పోలీసు వాళ్ళకి శ్రద్ధ లేదా? ఇంతసేపటికి ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కే విధంగా ఇళ్లలో ఉన్న ఆడోళ్ళ మీద కూడా ఈ రకమైనటువంటి కేసులు పెట్టే నీచమైన సంస్కృతిని, ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో లేనటువంటి ఒక దుర్మార్గపు సంస్కృతిని ఇవాళ మీరు తీసుకొస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను పోలీసులకు తెలియజేస్తూ ఉన్నా. కేటీఆర్ గారు మాట్లాడంగానే వెంటనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి పోలీసులు, నేను ఇంకో మాట అడుగుతున్నా, ఇదే మహా టీవీ మా కేటీఆర్ గారి మీద పిచ్చి పిచ్చి తమ్మునేల్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా పెడితే, మా నాయకుని వ్యక్తిత్వాన్ని, మా నాయకుని క్యారెక్టర్ను అసాసినేట్ చేసే విధంగా, చంపే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తే, మరి ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా విభాగం నాయకులు పోయి సిసిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ మీద ఎందుకు కేసు పెడతలేదు ఈ పోలీస్ డిపార్ట్మెంట్? మేము అడుగుతా ఉన్నాం. మా మీద విచ్చలవిడిగా సోషల్ మీడియాలో అడ్డగోలుగా ట్రోల్ చేస్తూ ఉంటే, ఇష్టం వచ్చినట్టుగా యూట్యూబ్ కొంతమంది చెత్త విధాలు తమ్మునేల్స్ పెడతా ఉంటే, పోలీస్ స్టేషన్లకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషను, బంజారాహిల్స్ పోలీస్ స్టేషను, సిటీ పోలీస్ స్టేషన్లలో, జిల్లా పోలీస్ స్టేషన్లలో మా నాయకులు, మా కార్యకర్తలు పోయి కంప్లైంట్లు ఇస్తుంటే మీరు ఎందుకు కేసులు పెడతలేరు? అంటే పోలీస్ వ్యవస్థ అంతా కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిపోయిందా? రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా మారిపోయిందా? ఇదెక్కడి పద్ధతి? ఇదెక్కడి ద్వంద్వ ప్రమాణాలు? ఇవాళ పోలీస్ సోదరులు కూడా ఆలోచన చేసుకోవాలి. మేము అందరిని అంటలేం, కొంతమందిని మాత్రం అంటున్నాం. పోలీసులు అంటే మాకు కూడా నమ్మకము, ఈ వ్యవస్థ అంటే మాకు కూడా గౌరవం ఉంది. 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినటువంటి వాళ్ళం, మేమందరి గురించి మాట్లాడతలేం. కొందరు ఎవరైతే ఈ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకొని ప్రజలకు వాస్తవాలు చెప్పే విధంగా, పారదర్శకంగా ఈ పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో పనిచేసే విధంగా ఉండాలి. లేకపోయినట్టయితే ప్రజలన్నింటినీ కూడా గమనిస్తున్నారు, పెద్ద ఉద్యమం వస్తుంది. ప్రజల ఆగ్రహాలు మీరు చల్లార్చలేరు. ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున వస్తే మీరు పోలీసులు తట్టుకోలేరు అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎంతమందిని పెడతారు జైళ్ళల్లో? ఎంతమంది మీద ఎన్ని కేసులు పెడతారు? ఎన్ని జైళ్ళు ఉన్నాయి తెలంగాణలో? ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు మీరు పోలీసులు? నేను అడుగుతున్నా. లక్షల మంది ఉన్నారు. మీరు లక్షల మంది ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం. ఇక మేమే తిక్కవుటోరో జైలు బరో కార్యక్రమం తీసుకున్నాం అనుకో తెలంగాణలో, సరిపోతాయా మీ పోలీస్ స్టేషన్లు? సరిపోతాయా మీ జైళ్ళు? తిక్కవుట్టి మేమే ఎట్లా తిరుగుతారు మంత్రులు, ఎట్లా తిరుగుతారు ఎమ్మెల్యేలు చూసుకుందామని మేము దిగినామనుకో, నిలబడతారా? తట్టుకుంటారా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందా తెలంగాణలో? తెలంగాణ తెచ్చిన వాళ్ళం, తెలంగాణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సైతం సిద్ధపడి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం. కాబట్టి తెలంగాణ మీద మాకున్న ప్రేమ కొద్దీ ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మంచిగా మెయింటైన్ కావాలి. అనవసరమైనటువంటి గొడవలు ఉండొద్దు, రాజకీయపరమైనటువంటి కక్షలు ఉండొద్దు. ఒక పద్ధతి ప్రకారం మనం ముందుకు సాగుదాం. ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఒక ప్రభుత్వానికి మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈ ప్రజల తరపున ప్రశ్నిద్దాం, మాట్లాడదాం, ముందుకు సాగుదాం అనేటటువంటి ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో మేము పోతున్నాం. మరి మేమే గొడవలు మొదలు పెడితే, మేమే రోడ్ల మీదకి వచ్చి దిగుడు మొదలు పెడితే, మేము కూడా ఒర్రు తిట్టుడు మేము మొదలు పెడితే మరి ఎంతమందిని ఆపుతారు? ఎన్ని వేల మందిని, ఎన్ని లక్షల మందిని ఆపుతారు? కాబట్టి అదేవిధంగా సిటీ పోలీస్ కమిషనర్ గారిని, మొత్తం పోలీస్ వ్యవస్థను కోరుతా ఉన్నా, మీరంటే గౌరవం ఉంది, మీరు పారదర్శకంగా ఉండాలి. తెలంగాణ పోలీసులకు మంచి పేరు ఉండే, ఆ పేరును మీరు చెడగొట్టుకోవద్దు. కొంతమంది ప్రైవేట్ సైన్యంలాగా మీరు మీ పోస్టింగ్ల కోసమో, లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళ మెప్పు కోసమో, వాళ్ళ మెహర్బానీ కోసమో మీరు ఏది పడితే చేస్తామంటే ప్రజాగ్రహాన్ని మీరు తట్టుకోలేరు. ఈ తెలంగాణ ఎన్నో ఉద్యమాలను చూసింది, విప్లవోద్యమాన్ని చూసింది, దళితోద్యమాన్ని చూసింది, బహుజనుల ఉద్యమాలను చూసింది, తెలంగాణ ఉద్యమాన్ని చూసింది. ఇక్కడ ఎవరికి భయపడరు, గుర్తుపెట్టుకోండి. ఆత్మగౌరవం ఎక్కువ,
ఆత్మవంచన చేసుకొని మనసు చంపుకొని ఎవరి దగ్గరనో తల తాకట్టు పెట్టి బతికే ఆ రేషం లేని బిడ్డలు తెలంగాణలో ఉండరు. తిక్క పుట్టినాడు తిరగబడ్డనాడు మీ జైళ్ళు మీ పోలీస్ స్టేషన్లు సరిపోవు, మీ మొత్తం వ్యవస్థ కూడా సరిపోదు. ఇటువంటి పద్ధతులు బంద్ చేయండి. అంత దూరం పోయేదాకా పరిస్థితులను తీసుకురావద్దు. మేము తప్పు చేస్తే మా మీద కేసులు పెట్టురు, వాళ్ళు తప్పు చేస్తే అధికార పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టురు. ఎవరికైనా న్యాయం ధర్మం చట్టం ఎవరికి చుట్టం కాకుండా అందరికీ సమానంగా ఉండేటటువంటి పరిస్థితులు తెలంగాణలో ఉండాలి తప్ప రేవంత్ రెడ్డి గారు హోంమంత్రి సీఎంఓ చెప్తుంది అక్కడ ఉండే ఇంటెలిజెన్స్ వ్యవస్థనో ఎస్బీ వ్యవస్థనో కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థనో పొలిటికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థనో వీడిని దొక్కేద్దాం వాడిని ఇట్లా చేద్దాం వీళ్ళని ఇచ్చే ఏం చేస్తారు? తిప్పి కొడితే 20వ నెల ఇంకో 4 నెలలు అయితే 2 ఏళ్ళు అయిపోతుంది. ఇంకో సంవత్సరం 2 ఏళ్ళు అయిపోతే రాష్ట్రం రాజకీయ వాతావరణమే మారిపోతుంది. ఏం చేస్తారు? ఏమవుతుంది? కాబట్టి ఇటువంటి బంద్ చేసి పారదర్శకంగా ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుతూ పోలీసులు పద్ధతి ముఖ్యంగా కొంతమంది నేను మళ్ళీ చెప్తా ఉన్నా అందరిని అంటలేను కొంతమంది జూబ్లీహిల్స్ ఎస్హెచ్ఓ లాగా కొంతమంది ఎవరైతే మరిగా రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్నారో మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పి ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన సంఘటన. గిల్లు శ్రీనివాస్ యాదవ్ గారి సతీమణికి అసలు సంబంధమే లేదు, ఆమె ఇంట్లో ఉన్నది. ఆమె మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టుడు ఇది ఎక్కడి పద్ధతి? సభ్య సమాజం కానీ ప్రజాస్వామిక వాదులు కానీ ఎవ్వరు కూడా దీన్ని క్షమించరు. ఇటువంటి పనులు ఎవరి మెప్పు కోసమో ఎవరి మెహర్బానీ కోసమో ఇటువంటి పనులు చేసేది బంద్ చేయండి. మీరు చేసేసే ఇటువంటి పనుల వల్ల పోలీసు వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఒకసారి ప్రతిష్ట దెబ్బతిన్న తర్వాత తిరిగి అది రివైవ్ కావాలంటే సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ ఆ కాన్ఫిడెన్సు ఆ నమ్మకం మీ మీద ఆ గౌరవం రావాలంటే సంవత్సరాలు పడుతుంది.